వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు రౌతులపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన బహుజనుల కూటమి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పిల్లి బలరాముడు న్యాయవాది పత్తిపాడు ఎస్సీ మాట్లాడుతూ పత్తిపాడు తాలూకాలో ఉన్నటువంటి అపారమైన మైనింగ్ మరియు వనరుల సంపత్తి ఉన్న పత్తిపాడు వెనుకబడే ఉందని మరియు ఈ యొక్క మెట్ట ప్రాంతంకు గత కొంతకాలంలో 3 ఫ్యాక్టరీలు శాంక్షన్ అయినా వాటిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరని, ఉపాధి లేకుండా 9,000 పైచిలుకు నిరుద్యోగులు ఉన్నారని మరియు ప్రజలకు ఎటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా గానీ ప్రభుత్వం వారి ద్వారా గానీ ఆటంకంలు ఏర్పడినా మా కూటమి ముందుండి వారికి న్యాయం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పిల్లి బలరాముడు, న్యాయవాది వైస్ ప్రెసిడెంట్ కంపాసు శివకుమార్, కార్యదర్శి సురల శ్రీనివాసరావు, కొప్పల వెలమ జాయింట్ కార్యదర్శి కొత్తపల్లి అర్జునరావు, కోశాధికారి గాడి మహేష్, దేవర శ్రీను, పంపనపోయిన చెల్లారావు, నేతల కొండబాబు, కట్టు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బహుజన కోటిగా ఈరోజు మేము ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన నామకరణం చేసి ఉన్నాం. అదేవిధంగా నన్ను కార్యదర్శిగా కూడా నియమించారు. ఏ విధంగా మేము ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం మేము ఏ విధంగా అయితే సంకల్పంతో ముందడుగు వేసామో, ప్రతిదీ ఏ సమస్య కోసం మేము పోరాటానికి అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీడియా ముందు కూడా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం కాబట్టి జరిగే అక్రమాలు ఇవన్నీ తాపడుతున్నాయి కాబట్టి మేము కూటమిగా ఉన్న సభ్యులందరం, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కార్యదర్శి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అందరి సమక్షంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ముందరు వేస్తామని కూడా మేము కోరుకుంటున్నామండి. పత్తిపాడు కోర్టులో గత 23 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ పత్తిపాడు నియోజకవర్గము 1955 నుండి ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాన్ని హేతుపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను అభివృద్ధి సంక్షేమం చేయవలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ప్రజాప్రతినిధుల యొక్క వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని చివరి నియోజకవర్గంగా నెట్టివేశారనే విషయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు, ఈ పత్తిపాడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలిసినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి నష్టాలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు ఆస్తులు కోల్పోవడంలోనూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు పోగొట్టడంలోనూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆస్తులను లూటీ చేయడంలోనూ ప్రజాప్రతినిధులు కీలకమైనటువంటి పాత్ర వహించడం వల్ల